మనం ఎందుకు ఇతరుల గురించి మాట్లాడతామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న కథ మీ ఆలోచనని మార్చేస్తుంది. ఒకసారి గొప్ప తత్వవేత్త సోక్రటీస్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. సార్, మీ ఫ్రెండ్ గురించి ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. సోక్రటీస్ నవ్వుతూ అన్నాడు, చెప్పే ముందు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ వ్యక్తి సరే అన్నాడు. అయితే నా మొదటి ప్రశ్న, నువ్వు చెప్పబోయేది నువ్వు చూసినదా, నీ చెవులతో నువ్వు స్వయంగా విన్నదా అని అడిగాడు. ఆ వ్యక్తి లేదు సార్ అని అన్నాడు. అయితే నా రెండో ప్రశ్న, అది ఏమైనా ఉపయోగకరమా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి బదులుగా లేదు సార్ అని సమాధానం ఇచ్చాడు. ఇక నా ఆఖరి మూడో ప్రశ్న, అది నాకు ఉపయోగపడుతుందా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి మళ్ళీ సమాధానం లేదు సార్. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, నిజం కాదు, ఉపయోగమూ లేదు, నాకు పనికి రాదు. అయితే ఎందుకు చెప్తున్నావు అని సోక్రటీస్ అడిగాడు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ చిన్ని కథ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఇతరుల గురించి మాట్లాడటంలో మన టైంని వృధా చేయొద్దు. మన జీవితాన్ని మెరుగుపరచడం పైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మీ టైం చాలా విలువైనది, దాన్ని వృధా చేయవద్దు.